రైట్, ఇక కవిత వ్యాఖ్యలకు బీఆర్ఎస్ నేత చల్లా ధర్మారెడ్డి కౌంటర్ ఇచ్చారు. హరీష్ రావు ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడని అన్నారు. ఓ జాతీయ పార్టీతో కవిత కుమ్మక్కయ్యారని చల్లా ధర్మారెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ కూతురు కాబట్టి ఇన్నాళ్లు కవితను గౌరవించామని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఇకపై కవిత గ్రామాల్లో తిరగడం కష్టంగా ఉంటుందని చల్లా ధర్మారెడ్డి తెలియజేశారు. బీఆర్ఎస్ పార్టీ బ్రహ్మాండంగా మరి పేరు తెచ్చుకున్న తరుణంలో ప్రజల్లో మళ్ళీ కేసీఆరే కావాలి, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ కావాలనే తరుణంలో కవితక్క గారు ఈ విధంగా మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. కవితక్కను మరి ఎవరు ప్రోత్సహిస్తున్నారు, ఎవరు మాట్లాడాలని చెప్తుంటారు, ఎవరి పంతన చేరి ఈ విధంగా మాట్లాడుతుందో కవితక్క గారు మీరు మాట్లాడే మాటలు 100% తప్పు. నిన్నొక కేసీఆర్ గారి కూతురుగా, మా సోదరిగా, నిన్ను అక్కగా మేము ఇన్ని రోజులు భావించామే తప్ప వేరే విధంగా నీ పాత్ర ఏందో మాకు అర్థం కావట్లేదు. ఇలా కేసీఆర్ గారి వెన్నంటుండి కేసీఆర్ గారికి అనునిత్యము ఒక కుడిభుజంగా నిలిచి తెలంగాణ తీసుకురావడంలో ఆయన పాత్ర కూడా, హరీష్ రావు పాత్ర కూడా ఎంతో ఉన్నది. అది తెలంగాణ ప్రాంత ప్రజానికానికి కానీ, కార్యకర్తలకు కానీ, యువతకు కానీ, మహిళలకు కానీ హరీష్ రావు గారు అంటే ఎంతో అభిమానం ఉన్నటువంటి మన నాయకుడు. ఆయన ఈరోజు ప్రతిపక్షంలో కూడా బ్రహ్మాండంగా మరి అసెంబ్లీలో తన వంతు తన పోర్షన్ను, మరి ప్రతిపక్ష పోర్షన్ను అందరికంటే భిన్నంగా, అందరికంటే ఇప్పటి వరకు ఉన్న ప్రతిపక్ష పార్టీల కన్నా కూడా నిలబెట్టి మాట్లాడుతున్న హరీష్ రావు గారిని మీరు మాట్లాడడం మాత్రం